పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒడిశా నుంచి హైదరాబాద్ కు గంజాయి తరలిస్తున్న 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 6 లక్షల రూపాయలు విలువైన 12 కిలోల గంజాయి, కారు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి తెలిపారు. ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం యువకులు కారులో గంజాయిని హైదరాబాద్ కు తరలిస్తుండగా వాహన తనిఖీల్లో పట్టుబడ్డారని చెప్పారు. నిషేధిత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను కలిగి ఉండడం, రవాణా చేయడం, సేకరించడం నేరమని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఉపేక్షించేది లేదని డీసీపీ స్పష్టం చేశారు. మేమంతా దాని మీద ఉక్కుపాదం మోపి అది ఏం లేకుండా చేస్తున్నాం. మీ కోఆపరేషన్ కూడా మీకు మీ నోటీస్కి ఏదైనా వచ్చినా మీరు చెప్తే ఇంకా నుంచి ఏమాత్రం నెగ్లిజెన్స్ ఉంటే మీరు చెప్పండి, చూడడం జరిగింది. దాని మీద సీరియస్గా పనిచేస్తాం. సైబర్ క్రైమ్ బాగానే అవుతుంది మన ఏరియాలో కూడా. పర్వాలేదు. ఆన్ గోదావరి ఖని సబ్ డివిజనల్ పోలీస్, గోదావరి ఖని సబ్ డివిజన్ ఏసీపీ రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సిఐ కృష్ణకుమార్, ఎస్ఐ ఉదయ్ కిరణ్ ప్లస్ వాళ్ళ ఫోర్స్ మన మెటీరియల్ గేట్ దగ్గర, ఎన్టీపీసీ మెటీరియల్ గేట్ దగ్గర వెహికల్ చెక్ చేస్తూ ఉంటే ఒడిశా నుంచి ఒక వైట్ కార్ నంబర్ వచ్చేసి OD34B6643. దాన్ని ఆపి చెక్ చేస్తే డిక్కీలో 12 kg గాంజా దొరికింది. దాని కాస్ట్ వచ్చేసి 6 lakhs. అయితే ఒడిశాకు చెందిన రాజీవ్ కుమార్ నాయక్ 35 years, బలిమెల గ్రామం, మల్కాజ్గిరి జిల్లా, ఒడిశా. ఎస్కే బషీర్ 34 years, బలిమెల, మల్కాజ్గిరి, ఒడిశా. చైతన్య మాడి 41 years, తెంతులిగూడ, మల్కాజ్గిరి, ఒడిశా. గౌతమ్ రాయ్ 28 years, MV 123 విలేజ్, మల్కాజ్గిరి, ఒడిశా. సిద్ధార్థ రంజన్ దాస్ 34 years, బలిమెల, మల్కాజ్గిరి, ఒడిశా. వీళ్ళ దగ్గర 12 kg గంజాయి, ఈ కార్, 3 మొబైల్ ఫోన్స్ని సీజ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళకి ఎవరైతే ఈ గంజాయి అమ్మిండో ఆ వ్యక్తి ఒకటి అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతన్ని ఒక స్పెషల్ పార్టీ టీం పంపించడం జరిగింది. దీంట్లో పనిచేసిన మా ఈ గంజాయిపై గోదావరి ఖని డివిజన్ ఉక్కుపాదం మోపుతుంది. దీనికి మెయిన్ కారకుడైన మా ఏసీపీ రమేష్, సిఐ కృష్ణకుమార్, ఉదయ్ కిరణ్ ప్లస్ వాళ్ళ టీంకి సూటబుల్ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది.